మాకు మహిళల సపోర్ట్ ఎక్కువ ఉంది విలేజ్లో డెవలప్మెంట్ కార్యక్రమాలలో. ఎందుకంటే వాళ్ళు ఏ సమస్య ఉన్నా మాకు చెప్తారు, మేము సమస్యను తీరుస్తూ ఉంటాం. ఎందుకంటే విలేజ్ డెవలప్ ఉండాలంటే వాళ్ళే ముఖ్యంగా. మనకు ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధం అంటే వాళ్ళు చెత్త తెచ్చి ఒక ఇక్కడ ఎన్నో వేస్తారు అనుకో, మనకు గలీజ్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళు డస్ట్బిన్లు ఇష్టం, డస్ట్బిన్లోనే వాడతారు. ట్రాక్టర్ రాకుంటే ట్రాక్టర్ రాలేదు, చెత్త బండి రాలేదని ఫోన్ చేస్తారు. చెత్త బండి మేము ఏదైనా మిస్టేక్లు ఉన్నా పంపిస్తూ ఉంటాం. చెత్తలు వేయడం మెయిన్ పరిశుభ్రత ఈ నుంచే స్టార్ట్ అవుతుంది, మహిళల నుంచే స్టార్ట్ అవుతుంది. గ్రామం అభివృద్ధి అంటే మనం చెత్త సేకరణే మెయిన్ ముఖ్యంగా. విలేజ్లో అందంగా కనిపించాలంటే ఫస్ట్ మార్నింగ్ శానిటేషన్ కరెక్ట్ ఉండాలి, ఈవినింగ్ స్ట్రీట్ లైట్స్ రావాలా, వాటర్ సప్లై కరెక్ట్ రావాలా. ఇవి అంటే పాలకవర్గం అంతా మా సిబ్బంది కానీ ముఖ్యంగా మీరు అన్నట్టు ఏఎన్ఎంలు అయితే వాళ్ళు సేవలు మనం మరవలేనివి. ఇక దాన్ని ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళ గురించి. ప్రతినిత్యం వాళ్ళకి జ్వరం వచ్చినా, వాళ్ళ ఇట్లా ఫంక్షన్ ఉన్నా, ఏది ఉన్నా వాళ్ళైతే డ్యూటీకి రావాలా. ఫీవర్ సర్వే అంటే ఫీవర్ సర్వే చేయాలా, ఇంటింటికి వెళ్ళి అందరికి మోటివేట్ చేయాలా. రకరకాలుగా వాళ్ళకు బర్డన్ కూడా ఈసారి ఎక్కువ ఉంది. వారు కూడా నేను చూస్తూ ఉంటా, ఏ రోజు కూడా విసుకున్నట్టు కనిపించలే వాళ్ళు. ముఖ్యంగా మనం ఇంకొకసారి విసుకునే పరిస్థితి ఏర్పడుతుంటుంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఏ రకంగా వచ్చినా వాళ్ళు మంచిగా వాళ్ళ వృత్తి వాళ్ళు, ఇక వాళ్ళ ఇంట్లో పిల్లల కన్నా ఎక్కువ సర్వీస్ వాళ్ళు జనాలకు చేస్తూ ఉంటారు.